హాయ్ వివర్స్, ఇప్పుడు మనం లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నాం. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇందిరా పార్క్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి కింద వస్తుంది. సో ఈ పార్క్కి పొద్దున్నే జాగింగ్ చేసే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలను అడుగుదాము. ఇక్కడ ఎక్కువగా జాబ్ హోల్డర్స్, ఎడ్యుకేట్ పీపుల్స్ వస్తూ ఉంటారు. వీళ్ళు ఏ పార్టీకి అతీతంగా ఉండరు, ఏ పార్టీ జెండా పట్టుకోరు, ఏ పార్టీ నాయకులతో కలవరు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు రాజకీయం ఎక్కువగా విశ్లేషణ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళని అడిగితే మనకి జనరల్ పబ్లిక్ కంటే కూడా వీళ్ళ దగ్గర ఎక్కువగా మనకి జెన్యూన్ రివ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని అడుగుదాము, వీళ్ళు ఏమంటారు, ఎవరు గెలిస్తే మన దేశానికి బాగుంటుంది, ఎవరు ఎంపీగా గెలిస్తే ఏ పార్లమెంటు ప్రజలు బాగుంటారని వీళ్ళు జెన్యూన్గా చెప్తారు. కాబట్టి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఏ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి. ఎందుకు సార్ బీజేపీనే ఎందుకు? బీజేపీ అంటే ఇంకా వాళ్ళు కూడా రూలింగ్ బాగా చేస్తున్నారు కదా, డెవలప్మెంట్ కూడా బాగుంది. అంటే మొత్తం ఇండియా అంతా ఒకటే పార్టీ అయితే, వన్ నేషన్ పార్టీ అయితే అంతా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందండి. అంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ కదా, సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదని బీజేపీ వేసే అవకాశం ఉందంటారా? ఈసారి బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను నేను. బీజేపీ వస్తుంది. ఒకవేళ బీజేపీ కాకపోతే కనుక కాంగ్రెస్ రావచ్చు. అది సెంట్రల్లో సార్, సెంట్రల్లో నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ. సెంట్రల్లో కూడా నరేంద్ర మోడీ. ఎందుకు సార్ నరేంద్ర మోదీ గారు ఎందుకు? ఆయన వచ్చిన తర్వాత కొద్ది డెవలప్మెంట్ పరంగా కాకుండా ఒక ఆర్మీ పరంగా వేరే దేశాలతో ఇష్యూలు ఏమన్నా ఉన్నా మనకి కొద్ది డేరింగ్గా డెసిషన్ తీసుకుంటున్నాడు. ఏమైనా బోర్డర్ సంబంధించిన అయ్యి గట్టను ఆయన జంకే టైప్ కాదు మనిషి, డేరింగ్గా డెసిషన్గా ఉంటాడు. కాబట్టి కొద్ది పవర్ఫుల్గా ఉంటున్నాడు. డేరింగ్గా డెసిషన్ తీసుకుంటాడు కాబట్టి ఆయన సెంట్రల్లో కూడా బీజేపీ వచ్చే అవకాశం అంటారు. ఎస్, బీజేపీ. మనకి తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 17 ఎంపీ సీట్లు ఎక్కువగా ఈ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ సార్. అంటే ఈ తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత పథకాలు అవి పెట్టింది కదా, సో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు ప్రజల్లో? ఉచిత పథకాలు తీసుకున్న వాళ్ళు వేస్తే ఒకవేళ పథకాలు తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఏమైనా వేయాలనిపిస్తే కాంగ్రెస్కి వేయవచ్చు. లోకల్ అయితే కాంగ్రెస్ రావచ్చు, అవకాశం ఉంది. కానీ సెంట్రల్ అయితే బీజేపీ వస్తుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? సికింద్రాబాద్లో బీజేపీ క్యాండిడేటే వస్తారు. సెంట్రల్లో కూడా బీజేపీయే. యాక్చువల్లీ ఏ పార్టీ వచ్చినా కూడా ఎక్కువ అయ్యేది తక్కువ అయ్యేది జనరల్గా జరుగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ వచ్చినా పెంచేది పెంచుతారు, బీజేపీ వచ్చినా పెంచేది పెంచుతారు. మన చేతిలో లేదు. మనకు ఎట్లెట్లా అవసరాలు పడుతున్నాయో మన పాపులేషన్ రిక్వైర్మెంట్ బట్టి అట్లా పెరుగుతూ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే మనమంతా ఇండియన్స్, వీఆర్ హిందూస్ కూడా కాదు, వీఆర్ ఆల్ ఇండియన్స్. సో ఇండియా అనేది మెయిన్గా మనకంతా ఏమంటారు, సనాతన ధర్మమే మొత్తం. సో బీజేపీ వస్తే మాత్రం మనం హిందుత్వాన్ని కాపాడినట్టు అవుతాం అనమాట. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో ఏది వచ్చినా కూడా అవన్నీ కామనే. పెరగడము, పెట్రోల్ అని, అవని, నిత్యావసరాలని, దట్స్ వెరీ వెరీ కామన్. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు సేవ్ హిందూయిజం, యూ హ్యావ్ టు సపోర్ట్ బీజేపీ. అంటే ఈ 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది, మాకు కాంగ్రెస్ కావాలంటున్నారు, మీరేమంటారు? బీజేపీయే ఉండాలి. నేను అనుకుంటా మోడీ తర్వాత, మోడీ 2 సంవత్సరాలు చేస్తే ఆదిత్యనాథ్ యోగి రావాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది వచ్చింది, ఆదిత్యనాథ్ యోగి ఇంకా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. సో ఇట్స్ గోన్ టు బి వెరీ వెరీ బ్యూటిఫుల్. డిసిప్లిన్డ్గా అవుతుంది. ముందు డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. లైఫ్లో డిసిప్లిన్ ఉండాలి. సో అండ్ మోస్ట్లీ మోడీ 2 years చేసినా కూడా యోగి విల్ టేక్ ద లెజెండ్. సో బీజేపీ హ్యాస్ టు కమ్. ఇట్ హ్యాస్ టు రూల్ ఫర్ అ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ మ్యామ్. సో బికాజ్ ఐ సపోర్ట్ హిందూయిజం అ లాట్. సో దిస్ ఇస్ మై మహాకాల్. నేను మొత్తం గుజరాత్ అంతా వెళ్ళొచ్చాను. అక్కడ చూడాలి మీరు బీజేపీకి ఎంత ఇది ఉందో, లవ్ అండ్ ఎఫెక్షన్. ఇంకా అక్కడ ఎంత డెవలప్ చేసిండ్రో అసలు, దట్స్ అమేజింగ్. ఇప్పుడు సౌత్లో ఎక్కువ బీజేపీకి లేదు కదా, దానికి ఏమంటారు? అట్లేం లేదు, వస్తుంది. సౌత్లో లేదంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఎక్కువ లేక ఇది లేదు కానీ, బట్ డెఫినెట్లీ వాళ్ళ మోటో చాలా బాగుంది. డెవలప్మెంట్ సైడ్ చాలా చేస్తున్నారు వాళ్ళు. అది మనం కాంగ్రెస్లో చూడలేదు. సో చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు అక్కడంతా. సో ఇదంతా కాదండి, I support Hinduism, that's it.